గుడివాడ రూరల్ మండలం మోటూరు సబ్స్టేషన్ ప్రాంగణంలో 1.16 కోట్ల నిధులతో నూతనంగా ఏర్పాటు చేసిన 5 MVA అదనపు ట్రాన్స్ఫార్మర్ను గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ప్రారంభించారు. పూజా కార్యక్రమాలు నిర్వహించి నూతన ట్రాన్స్ఫార్మర్ మరియు బ్రేకర్ స్విచ్ ఆన్ చేసి విద్యుత్ సరఫరాను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాము మాట్లాడుతూ 1,16,00,000 రూపాయల వ్యయంతో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో 5 MVA ట్రాన్స్ఫార్మర్ను ఏర్పాటు చేయడం సంతోషకరమన్నారు. ఈ నూతన ట్రాన్స్ఫార్మర్తో 5 గ్రామాల పరిధిలోని 2,600కు పైగా గృహాలు, 450కి పైగా ఆక్వా మరియు వాణిజ్య కనెక్షన్లకు నాణ్యమైన విద్యుత్ సరఫరా అందుతుందని చెప్పారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గుడివాడ నియోజకవర్గంలో దశాబ్దాలుగా అపరిష్కృతంగా ఉన్న విద్యుత్ సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తున్నామన్నారు. అంతేకాకుండా ప్రజలకు ఇబ్బందికరంగా ఉన్న ప్రాంతాల్లో విద్యుత్ తీగల అభివృద్ధి, పోల్స్, నూతన ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. విద్యుత్ శాఖ డిఈ మరియు ఇతర అధికారుల కృషిని అభినందించారు. గుడివాడలో ఒక మోడల్ విద్యుత్ సబ్స్టేషన్ నిర్మాణం ప్రారంభమైందని, నందివాడ మండలంలో త్వరలో మరో సబ్స్టేషన్ మంజూరు అవుతుందని, గుడివాడ సమస్యల పరిష్కారానికి సహకరిస్తున్న మంత్రి గొట్టిపాటి రవికుమార్కు ఎమ్మెల్యే రాము ధన్యవాదాలు చెప్పారు. విద్యుత్ శాఖ ఈఈ జీబీ శ్రీనివాసరావు, డిఈ బాబీరాజు, గుడివాడ మార్కెట్ యార్డు చైర్మన్ రవికుమార్, ఆక్వా రైతులు తదితరులు పాల్గొన్నారు. మోటూరు గ్రామంలో ఈ యొక్క 1,16,00,000 పెట్టి 5 MVA ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఆల్మోస్ట్ చుట్టుపక్కల ఊళ్ళో ఉన్న 2,600 పైగా గృహాలకి, అలాగే 450 విద్యుత్ కనుక 450 ఆక్వా ఫామ్స్కి, అంతేకాకుండా డిఫరెంట్ ఫామ్స్ అన్నిటికి కూడా బేసిక్గా నాణ్యమైన విద్యుత్ ఇప్పుడు ఇచ్చేట్టుగా చేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అని ఈ గుడివాడ నియోజకవర్గంలో సాధ్యమైనంత వరకు మేము వచ్చిన తర్వాత, అలాగే మన డిఈ గారు కూడా వచ్చిన తర్వాత చాలా అద్భుతంగా డిపార్ట్మెంట్ అంతా పనిచేస్తుంది. ఎక్కడ ఏ ప్రాబ్లం ఉన్నా కానీ వెంటనే అటెండ్ అవుతా. ముందుగా ఎట్టి పరిస్థితుల్లోనూ పవర్ అంటే ముందు చూసుకుంటే ప్రతి గ్రామంలోనూ, ఎస్పెషల్లీ గుడివాడ టౌన్లో కానీ పవర్ ప్రాబ్లమ్స్ చాలా ఉండేవి. అవన్నీ ఒకటొకటి క్లియర్ చేసుకుంటూ వస్తూ ఉన్నాం. దానికి తగ్గట్టుగానే ఇక్కడ గుడివాడలో ఒక ఇండోర్ పవర్ స్టేషన్ ఏర్పాటు చేయటమే కాకుండా, ఇంకా మన నందివాడలో ఇంకో పవర్ స్టేషన్ కూడా మనకి అప్రూవ్ అయిపోయి ఉంది. ఇవన్నీ కూడా మొదలెట్టుకుని చేసుకుంటూ వస్తూ ఉన్నాం. అంతేకాకుండా తీగలు ఎక్కడ ఉన్నా తేడా ఉన్నా, అలాగే వేరు డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ, చెట్లు అడ్డం వచ్చినాయి కానీ, తీగలు జారిపోయినాయి కానీ, పోల్స్ కానీ, ప్రతి ఒక్కటి మేము రేషనలైజ్ చేసుకుని చేంజెస్ చేసుకుంటూ వస్తూ ఉన్నాం. దీనికి సహకరిస్తున్న డిపార్ట్మెంట్ వారికి అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్పెషల్లీ 2 పవర్ స్టేషన్లు మాకు శాంక్షన్ చేసినందుకు మంత్రివర్యులు గొట్టిపాటి రవికుమార్ గారు కూడా ప్రత్యేకమైన థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాం. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇలాంటి అన్ని రకాలుగాను ప్రజలకు ఉపయోగపడే ప్రతి పనిలోనూ ముందుండి ప్రతి ఒక్కరూ సాగటమే కాకుండా, ముందుగా అధికారులందరినీ కూడా అధికారులతో కలిపి ఒక విన్నింగ్ జట్టు కింద తయారయ్యాం. సో దీనికి ప్రత్యేకంగా మన కార్యకర్తలు కానీ, తెలుగుదేశం కార్యకర్తలే కానీ, ప్రజలు కానీ ప్రతి ఒక్కరు కూడా ముందుకొచ్చి ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ, ఎక్కడే ప్రాబ్లం ఉన్నా కానీ, కనపడినా కానీ ముందుకొచ్చి ప్రతి ఒక్కరూ చెప్తా ఉన్నారు ప్రాబ్లమ్స్ ఏంటనేది. ఇది ప్రజల్లో వచ్చే చైతన్యం. దీన్ని పూర్తిగా స్వాగతిస్తున్నాం. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ ఇట్. మోటూరులో కూడా అనేకమైన ట్రాన్స్ఫార్మర్లు కూడా వేయటం జరిగింది. ట్రాన్స్ఫార్మర్లు అయితే రెక్కలన్నీ వేసుకోవచ్చు. ప్రధానంగా ఇంత పెద్ద ట్రాన్స్ఫార్మర్ 5 MVA అంటే వెరీ బిగ్ ట్రాన్స్ఫార్మర్. ఇది 1,16,00,000 కాస్ట్ అవుతుంది. సో ఇలాంటి ట్రాన్స్ఫార్మర్ ఛార్జ్ చేస్తున్న వాళ్ళు సంతోషంగా ఉంది. అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. సబ్స్టేషన్లో అదనపు 5 MVA ట్రాన్స్ఫార్మర్ గౌరవనీయులైన శాసనసభ్యులు మన గుడివాడ ఎమ్మెల్యే గారి ద్వారా ఛార్జ్ చేయడం జరిగింది. ఈ ట్రాన్స్ఫార్మర్ ఇక్కడ ఎరెక్షన్ చేయడం వల్ల 1,16,00,000. ఈ ట్రాన్స్ఫార్మర్స్ ఏమన్నా కావాలన్నా సీఎండీ గారితో మాట్లాడటం, అట్లాగే గుడివాడలో పెట్టే నూతన సబ్స్టేషన్కి కూడా మన ఎమ్మెల్యే గారు ఎంతో కృషి చేశారు. ముఖ్యంగా ఈ ట్రాన్స్ఫార్మర్ పెట్టడం వల్ల సైదాపూడి, సేరేగుళ్ళపల్లి, గుంటాకోడూరు, మోటూరు
ఈ డొమెస్టిక్ కనెక్షన్లతో పాటు ఆక్వా రంగానికి కూడా మంచి నాణ్యమైన విద్యుత్ ఇచ్చే అవకాశం ఉంది. ఈరోజు ఈ కార్యక్రమానికి మన శాసనసభ్యులు వారు వచ్చి మనకి ఇక్కడ ఛార్జ్ చేయడం మాకు డిపార్ట్మెంట్ పరంగా ఎంతో ఆనందంగా ఉంది. దీనికి ఈ కార్యక్రమానికి చేసిన ఈ లోకల్ నాయకులకి, అలా డిపార్ట్మెంట్ వారికి, మీడియా వారికి, ఇతర డిపార్ట్మెంట్ అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ.